డెఫినెట్గా ఇప్పుడు వీగనిజం అనేది చాలా యూనివర్సల్గా యాక్సెప్టెడ్, వెరీ సైంటిఫిక్. చాలామంది ప్రతి చోట ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో షాప్స్కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్ దొరికేది కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెక్షన్స్ ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే బేసికల్గా ఈ యానిమల్స్ ఫ్యాట్ వీటి వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ ఒకటి, తర్వాత జంక్ ఫుడ్స్ వల్ల బర్గర్స్, ఈ బీఫ్ మీట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి పీపుల్ రియలైజ్ అవుతున్నారు. వెజిటేరియనిజము, ఆర్గానిక్ ఫుడ్డు, ఫ్రెష్లీ అవైలబుల్ ఫుడ్డు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ బాడీకి నెంబర్ 1 బెనిఫిట్. ఇది మనం చెప్పక్కర ఎప్పటి నుంచో పూర్వీకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం రీఇన్వెంట్ చేస్తున్నాం. బాగుంది. ఐ వాంట్ ఎంకరేజ్ సో మెనీ స్టాల్స్, అందుకని ఇవన్నీ కొనుక్కొని వెళ్తున్నాను. సో డెఫినెట్గా ఇలాంటి ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ జరగాలి. ఇంకా అవేర్నెస్ పెరగాలి. లేదు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను చదువుకున్న రోజుల్లో యానిమల్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు యానిమల్ ప్రోటీన్ అక్కర్లేదు, వెజిటేరియన్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి, ఇంక్లూడింగ్ మైక్రో న్యూట్రియంట్స్. ఒకప్పుడు B12 అవి వైటమిన్ డీలు అయితే దొరికేవి కాదనేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా చక్కగా అన్నీ దొరుకుతున్నాయి. సో కాబట్టి ప్యూర్ హెల్త్కి, కంప్లీట్ హెల్త్కి 100% వెజిటేరియనిజం, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, సైంటిఫిక్గా. ఓకే, రైట్ సార్. Basically, I am Lakshmi Dharitri. I am the trustee of RG Rao Educational Trust and the Surya Global School. Ma Degra, we have students across right from pre-primary to K-12 and 11th and 12th. So age group of 5 to 16 we are covering. Especially being an academician as well as being a mother, being a woman, I would like to recommend that vegetarian food. And basically, let me also tell you, basically I am a vegetarian. It's not that because I am a vegetarian I am supporting. I have observed and noticed repeatedly as an academician amongst the students, when the food is very soft and easily digestible, you know, all it's the metabolism and biological activity also will be very good. It is well noticed, and it's such a scientific fact. But you know, again, our food habits are not just defined and designed by ourselves. It's not by choice, it's by chance, out of our family legacy and where we are born and how we are brought up, it will happen. So there is no choice for few people, and they will be having a crave, interest, likes and high like for the non-vegetarian thing. But still, you know, somewhere or the other, when scientifically it is proven and when we know this fact that if you consume a vegetarian food, there will be multi benefits. Still, okay, one generation had gone, these many generations have gone, but next generations, if we bring that awareness, at least our younger ones will be benefited out of it. I strongly recommend that. నేను గత లాస్ట్ 6 years నుంచి టోటల్గా వీగన్గా ఉన్నానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా హెయిర్, నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి, నా డైజెషన్ ఇంప్రూవ్ అయింది. నేను ఇండియాస్ ఓన్లీ యాక్టర్ హూజ్ ఆల్సో ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సో నా ఆటలో కూడా నా పర్ఫార్మెన్స్ చాలా పెరిగిందండి. అది నా బ్రీదింగ్ వల్ల అవ్వచ్చు, నా రికవరీ టైమ్స్ బాగా తగ్గాయి కాబట్టి నేను ఎక్కువ వర్కౌట్ చేయగలిగాను. దానివల్ల నా బాడీ కూడా బాగానే ట్యూన్ అప్ అయిపోయింది. అండ్ స్పిరిచువల్గా నాకు చాలా క్లారిటీ, మెంటల్గా చాలా క్లారిటీ వచ్చింది. ఈవెన్ నా స్పీచ్లో కూడా ఒక తెలియని క్లారిటీ, తెలియని స్పష్టత ఏర్పాటైంది. అది కనెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ ఇవి బై ప్రోడక్ట్స్ నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది నువ్వు ఇంకా యంగర్గా కనిపిస్తున్నావు, నీ స్కిన్లో మంచి గ్లో ఉంది, హెయిర్ కూడా బాగా థిక్ ఉంది, చాలామంది చెప్పడం జరిగింది. అది నేను కేవలం నా వీగన్ డైట్ వల్లే అని అంటాను. ఇంకొకటి, నేను వాడే ప్రోడక్ట్స్ కూడా వీగన్ కాబట్టి అది ఆ ఇంపాక్ట్ అది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు గతం కంటే కూడా నా స్క్రీన్ లుక్ కూడా బాగుంది ఇప్పుడు. సో యా, వీగన్ టర్న్ అవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ మన నేచర్ కోసం, యానిమల్స్ కోసం కూడా ఆబ్వియస్లీ ఇట్స్ మచ్ బెటర్. బట్ ఇవన్నీ పక్కన పెట్టినా జస్ట్ మీకోసం మీరు వీగన్ టైన్ అయ్యి చూడండి, ట్రై చేయండి, you'll see the benefits. I think the best advantage of being vegan is, first of all, you become aware what kind of food you're eating, what's going inside your body, what ingredients you're using. So I think once you turn vegan, you become more aware of the kind of food, the ingredients, and I think that is something everybody should follow and see, because that is the future. And you know, like, for your health, let it be for the animals, for your health, whatever your reason is, veganism is something for everyone, and everyone should follow that diet. Like, I turned vegan 4 years ago for the animals, but the major advantage that I felt, that you feel very energetic first of all, and you know, you have this positivity and energy in your body.
That is what I felt, because I turned vegan from a completely non-vegetarian diet. I was not even vegetarian. So I'm somebody who has eaten meat and who was a non-vegetarian. So I simply know the difference. So I think that is something which is one of the best achievement of my life, to be honest. And you feel good, your skin feels good when you don't have a dead animal on your plate. You just get that positivity, right? And I just feel that the planet and our earth is equal for humans and animals. So I think everybody should show some love for animals and just consider having a plant-based diet for your health reasons. Even if you don't want to do it for the planet or for your animal, there are always all the positivity and positive reasons of being vegan. So just go vegan and see the difference yourself. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శశి కిరణ్ తిక్క, ఫిల్మ్ డైరెక్టర్. ఈరోజు మనం వీగన్ ఫెస్టివల్లో ఉన్నాము. వీగన్ లైఫ్ స్టైల్ అనేది నేను దాదాపుగా ఒక 10 yearsగా నేను ఫాలో అవుతున్నాను. ఈ వీగనిజం అనే లైఫ్ స్టైల్ పాటించడం వల్ల యూ హ్యావ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పాలి. బేసికలీ ప్లాంట్ బేస్డ్ డైట్ అండి ఇది. వెన్ యూ ఆర్ ఆఫ్ యానిమల్ ప్రోడక్ట్స్, ప్లాంట్ ప్రోడక్ట్స్లో మీకు బేసికలీ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. కొలెస్ట్రాల్ ఈజ్ వేర్ ద యానిమల్ ప్రోడక్ట్స్ ఆర్. ఎక్కడైతే బ్లడ్ అండ్ మీట్ ఉంటుందో వాటిలోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో మీకు కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు. సో వెన్ దెర్ ఇస్ నో కొలెస్ట్రాల్, దాదాపుగా మీకు లైఫ్ స్టైల్ డిజీజెస్కి మీరు దూరంగా ఉన్నట్టు. లైఫ్ స్టైల్ డిజీజెస్ ఇన్ ద సెన్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఆర్ ఏవైతే ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నామో వాటికి దాదాపుగా మనం చెక్ పెట్టేసినట్టుగానే అనుకోవచ్చు. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదో హెరిడిటరీగానో లేకపోతే పొల్యూషన్ వల్ల రావటం తప్పితే డైట్ వల్ల వచ్చే ఛాన్సెస్ దాదాపుగా మనం ఆపుతాం అనమాట. సో ఐ బీన్ అడ్వకేటింగ్ వీగన్ డైట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ వ్యూయర్స్ కూడా వీగన్ డైట్ని ఫాలో అవ్వాలని నేను గట్టిగా అడ్వకేట్ చేస్తున్నాను. నా పేరు శ్రీదేవి జాస్తి, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. నేను వైబ్రెంట్ లివింగ్ని స్టార్ట్ చేశాను 15 ఏళ్ల క్రితము. అదే కాకుండా డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ని కూడా నడుపుతూ ఉంటాము. ఇది హైదరాబాద్ వీగన్ ఫెస్టివల్ని ఫౌండర్ కూడా అనమాట. ఇది 2వ సంవత్సరం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. సిపిఆర్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాళ్ళు మనని కాంటాక్ట్ చేశారు. పోయిన సంవత్సరము మనం ఒప్పుకున్నాము. ఇలాగ స్టాల్స్ అన్నీ ఫ్రీగా స్టాల్స్ పెట్టొచ్చు అనమాట. ఇది వీగన్ లైఫ్ స్టైల్స్ మన ప్రకృతికి, యానిమల్స్కే కాకుండా మనకి ఎందుకు మంచిది, ఇలాగ చేస్తే ఏంటి అని అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో మేము దీనికి ఒప్పుకున్నాము. ఇది చేస్తున్నాము. ఇవాళ 28వ తారీఖు, రేపు 29వ తారీఖు సాటర్డే సండే ఇన్ సెప్టెంబర్ 2024 సెకండ్ వర్షన్ జరుగుతుంది వీగన్ ఫెస్టివల్ది. ఎందుకు మంచిది వీగన్ అన్నది అంటే, మీకు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి చాలా ఎక్కువైపోయినాయి. ఎవరికి చూస్తే డయాబెటీస్ అంటాము, హార్ట్ ప్రాబ్లం అంటాము, ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్, ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్నాము. మనం తినే తిండిలో స్వచ్ఛత లేకుండా ఉంది, మనం పీల్చే గాలిలో స్వచ్ఛత లేకుండా ఉంది. అలాగే కాకుండా మనం ఒళ్ళు కదల్చటం లేదు, చాలా సెడెంటరీ లైఫ్ అయిపోయింది, ఎక్కువ స్క్రీన్ టైం అయిపోయింది, టూ మచ్ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దానివల్ల మనకి గట్లోకి, మైండ్కి మంచి కనెక్ట్ లేకుండా పోతుంది అన్నమాట. ప్రోటీన్ అన్నది మీట్ బేస్ దాంట్లోనే ఉంది అంటున్నారు. సో నేను గత 6 ఏళ్ల నుంచి వీగన్. మరి నేను ప్రోటీన్ లేనట్టుగా ఉన్నానా? కాఫీ టీలు కూడా ఏం తాగలా నేను. అది అపోహండి. ఎంతోమంది ప్రపంచంలో వెజిటేరియన్స్ అయితే, వీగన్స్ అయితే, వీగన్ అనేవాళ్ళు కాదు. వెజిటేరియనే పాలు తాగకపోతే వీగన్ అయిపోతారు, అంతకన్నా ఏం కాదు. వీగన్ అంటే ప్లాంట్ బేస్డ్ అవుతారు. మీరు వెజిటేరియనే పాలు పదార్థాలు ఇస్తే మీరు ప్లాంట్ బేస్డ్ పర్సన్ అవుతారు. ఒక్కసారి వైబ్రెంట్ లివింగ్కి వచ్చి మా కొబ్బరి పెరుగు తిని చూడండి, అప్పుడు చెప్పండి. ఓకే, ఒక్కసారి రండి. మాకు 3 షాప్స్ ఉన్నాయి. 2 సిటీలో ఉన్నాయి, ఒకటి ఎయిర్పోర్ట్లో ఉంది, డొమెస్టిక్ టెర్మినల్లో. వెళ్ళి మీరు ఒక్కసారి ట్రై చేయండి, తెలుస్తుంది. అదే కాదు, మీరు వీడియో కూడా చూడొచ్చు. మీరు వేరే ఊర్లో ఉంటే ఎలాగ చేయాలో కూడా చూపించాను. సో ఒకసారి చేసి చూడండి, ఏది మిస్ అవ్వరు. దీంట్లో ఎంత ఆనందం ఉంటుందంటే, మీరు డిసీజ్ వచ్చిందంటే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఏదైనా నొప్పులు వచ్చినంటే తొందరగా బాగా అవుతాయి. ఇంత బెనిఫిట్స్ ఉంటాయి. తొందరగా ఏజింగ్ ఉండదు, స్కిన్ మంచిగా ఉంటుంది, ఎనర్జీ బాగుంటుంది. ఇంకేం కావాలి మనకి? ఓకే. The Hyderabad Vegan Festival inauguration lo there are different groups
from the health angle, from the animal welfare angle, from the personal choice angle, from the spiritual angle, from the environmental protection angle, రకరకాల యాంగిల్తో ఈ డయట్కి రావచ్చు. బట్ ఫైనలీ our food is very personal. What you eat, what I eat, what you eat, what somebody else eat, it's all the personal choice, and we are all free to make our choice. Today I think those who have made the choice to go plant based, ఎవరు శాకాహారమే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు, they have come forward today to say, you know, మీరు కూడా ట్రై చేయండి, వారంలో ఒక్కరోజు ట్రై చేసి చూడండి, మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్, బికాస్ వీ నో ఇట్ విల్ హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. సో దట్స్ ది ఇంటెన్షన్, టు ఇన్వైట్ more and more people to try it, to consider it. It has really helped me. గత 18 సంవత్సరం నుంచి శాకాహారిగా ఉన్నాను, వీగన్గా ఉన్నాను. దాని ముందు వెజిటేరియన్గా ఉన్నాను. బట్ డైరీ ప్రొడక్ట్స్, వెజిటేరియన్ డయట్లో డైరీ ప్రొడక్ట్స్ చాలా ఉంది. అవన్నీ మానేసిన తర్వాత నా హెల్త్కి చాలా తేడా వచ్చింది. అండ్ రికవరీ టైం లేదు. భోజనం చేసిన తర్వాత ఏదో అయ్యో పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఏదో డిస్కంఫర్ట్గా ఉంది, ఆగిపోయింది. అండ్ ఐ హ్యావ్ అబండెంట్ ఎనర్జీ. Mind is also very fresh. Diet, there is a lifestyle, there are life choices. There is so much that goes into our existence. And being thoughtful about how we eat, how we live, how we interact with other beings, not just human beings, but also plants and animals and the environment. It all makes a difference. It can improve the quality of our life. It can improve the quality of our relations, and it can definitely help reduce climate change. ఈ రోజు నాగార్జున గురించి కాదండి, today's vegan festival. Thank you so much. హాయ్ అండి, దీస్ ఆర్ తన్మయ్ ఎసెన్షియల్స్. ఇవన్నీ అమ్మ హ్యాండ్ మేడ్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ సోప్స్, బాడీ పౌడర్స్ అండ్ హెయిర్ ఆయిల్స్, అండ్ వీ హ్యావ్ ఫ్యూ ఈటరీస్. ఇవన్నీ అమ్మ తన చేతులతో వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ వితౌట్ ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేయకుండా చిన్నపిల్లలతో సహా వాడే రకంగా షీ మేడ్ ఆల్ దిస్ ఎసెన్షియల్స్. These are 8 varieties of soaps. You have papaya, tomato, orange. This is Rita, Kunkudkaya, sandal soap, oats and lavender soap. This is rose soap, and this is body powder soap. So if anybody wants to take in the body powders into their daily routine, but they don't have that much time, soap is an alternate option. So we've introduced a new thing called the body powders are inside the soap. So this is one easy way of taking in the body powders. And these are hair oils. This is Amla hair oil. These are herbs, all mixed herbs hair oil. These basically have flax seeds, hibiscus leaves, and so this is Moringa hair oil. You can mix this with almond or coconut and use this. These are very affordable eateries we have created. This is sesame laddus and coconut laddus. So I basically feel that people have this very myth saying that vegan food is very costlier, but any homemade food, vegetarian food without dairy products can be a very good vegan product to eat. So these are very affordable vegan products. Thank you. Hi, this is Saiti from The Good Binge. We are at the Hyderabad Vegan Festival today. So we are a healthy snacking company that's focusing on gluten-free, grain-free and refined sugar-free snacks. So this started as I started this for my son. When we were looking for healthy snacking options for him, there were none in the market. So we started making them at home.
And then slowly we from the family and our friends said that everybody out there is looking for healthy snacking kada. Let's bring it out for everybody, and that's how we started the Good Binge, where we are getting healthy snacking options for everybody in the market. So you can try our various porridge mixes, trail mixes, chocolates and cookies. So everything is clean, everything is healthy and everything is delicious. We are from Plantium, from Bangalore, and we have some amazing plant-based premixes, vegan premixes for teas, coffees, milkshakes, cakes, and vanilla cake, chocolate cake. So I'm a plant-based nutritionist. My name is Shalu, and I started this brand so that we can give more options to people who want to try veganism but get stuck at their tea and coffee. They don't want to leave their tea and coffee. So we've come up with this option which is also soy-free and nut-free. And now you can enjoy your desi chai and your filter coffee without any guilt, without harming anyone. Thank you. ఈ ఫెస్టివల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఫెస్టివల్ రావడం, అండ్ నాకు వీగన్ లైఫ్ స్టైల్ కూడా కొత్తే. వీగన్ ఐమ్ కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ. సో ఇప్పుడిప్పుడే నేను కొంచెం వీగన్గా చేంజ్ అవుదాం అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 40+. It is very good to explore new things, and it is good to explore new food as well. Everyone please come to visit this kind of festivals. నేను అసలు అయితే కంప్లీట్గా వేగనే కాదు, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా న్యూ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వేగన్ మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సేమ్ అదేవిధంగా న్యూ లైఫ్ స్టైల్ ట్రై చేయాలి. చేంజ్ ఓవర్ అనేది మన హెల్త్కి, స్కిన్కి, దేనికైనా సరే ఇంపార్టెంట్ కాబట్టి అది చేంజ్ అవ్వాలి కాబట్టి సో వచ్చాను ఫెస్టివల్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. వీ నీడ్ టు ట్రై దిస్ టైప్ ఆఫ్ వీగన్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. సో వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్, నాట్ ఓన్లీ నాన్ వీగన్, వీగన్ కూడా ఒకసారి మన లైఫ్ స్టైల్ ట్రై చేసి దీనికి డిఫరెన్స్ కూడా చూసి మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.